ఒక మనిషి కెమెరా కోసమే పుట్టారేమో అన్నట్టుగా ఉంటుంది. చాలా తక్కువ మందికే కుదిరిద్ది. ఇంట్లో నాన్న, అమ్మ, ఆర్టిస్టులు, టీచర్సు, వైఫ్, ఒక చాలా పెద్ద పేరు, ప్రముఖంగా అసలు ఇంకా ఆమె పేరు తప్ప ఇంకో పేరు లేదేమో అన్నట్టుగా ఉండే ఆమె వృత్తిలో ఆమె నైపుణ్యురాలు. సడన్గా ఆయనకి విపరీతమైన పేరు సినిమాల్లో. ఒక్కసారిగా వీళ్ళందరూ జరుగుతూ ఉంటే ఇది కదా లైఫ్ అనుకునే టైంలో సడన్గా ఇంకొక తరం నేను కూడా ఉన్నానంటూ వచ్చింది ముందుకి. ఆ తరంతో ఇతను ఎంత హ్యాపీగా ఉన్నాడు, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత హ్యాపీగా ఉందనేది నాకు పర్సనల్గా తెలుసు. మీ అందరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన ముందుకు రాజీవ్ కనకాల గారు వచ్చారు. ఇప్పుడు వచ్చే కొత్త తరం నటుడు రోషన్ కనకాల. రోషన్ కనకాలకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ డిసెంబర్ 29వ తారీఖున వాళ్ళ సినిమా బబుల్ గమ్ రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన విశేషాలతో పాటు రాజీవ్ కనకాల గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే రాజీవ్ గారు. నమస్తే శివ గారు. మన ఇద్దరు అంత ఫార్మల్గా మాట్లాడుకోకపోతే కరెక్టే వాళ్ళకి. నమస్తే రాజీవ్ గారు అంటే మరి నమస్తే, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. కరెక్ట్. అదే ఆ సంస్కారం అంతా ఉంది కాబట్టే ఒక ఎరా నడుస్తుంది, ఒక తరాల కొద్దీ. మీ నాన్నగారి డైరెక్టర్గా నాకు తెలుసు. అంటే మనం చదువుకున్నప్పుడు కానీ, మీతో కలిసి తిరిగినప్పుడు కానీ, మొన్న ఈ మధ్య ఆయన యాక్టర్ కూడా. అదే యాక్టర్ తెలియకపోవటం ఏంటి, డైరెక్టర్ అని చాలా మందికి తెలియదు, యాక్టర్ని అందరికీ తెలుసు. అట్లా నేను చెప్తుంది. ఒకసారి ఆలోచిస్తే నిన్న జరిగిన బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ ఆనందాన్ని నేను కళ్ళారా చూశాను. ఐఎమ్ సో హ్యాపీ యాజ్ ఎ ప్రౌడ్ ఫాదర్ నౌ. మీరు ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్త, మంచి కొడుక, ఏది? నేనా? ఫస్ట్ నేను మంచి కొడుకునే, తర్వాత మిగతావి తర్వాత మంచి భర్తను అవునో కాదు నన్ను అడిగితే నాకు తెలియదు, సుమ్మగారిని అడగాలి. మంచి తండ్రి అంటే అది కూడా మళ్ళీ నా పిల్లల్ని అడగాలి అవునో కాదు అని. కొడుగ్గా ఎందుకు అంటున్నానంటే ఎస్, బికాజ్ వీ లివ్డ్, అంటే మా ఫాదరు మేమంతా కలిసి, అంటే చిన్నప్పటి నుంచి, అంటే మాకు ఇన్స్టిట్యూట్ వేరు ఇల్లు వేరు కాదు, వీ లివ్డ్ విత్ దాట్. అండ్ వాళ్ళు కూడా అదే అంటారు, ఒరే ఇంకొకళ్ళు అయితే పిల్లలు ఎక్కడో చోట ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాకేంటి, మాకు ప్రైవసీ లేదని అడుగుతారు, మీరు ఇవేం అడగలేదురా, దీంతో పాటు ఈ ఫ్లోతో పాటు మీరు ఉన్నారు, సంతోషం అని. సో ఆ ఆస్పెక్ట్లో ఎస్, మంచి కొడుకునే. దేనికంటే అవును, నిజంగానే ఇప్పుడు చిన్న కొంచెం పేరు వచ్చినా, కొంచెం బాగుంది అనుకున్న లైఫ్, ఏదో ఇండివిజువాలిటీనో ఏదో ప్రైవసీ కావాలి, ప్రైవసీ అంటే ఇండివిజువాలిటీ అని కాదు. పాపం ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూనిట్ సమ్, అంటే టీనేజ్లోకి వచ్చారంటేనే ప్రైవేట్ స్పేస్ కావాలి. అవును. ఇప్పుడు అలాంటిది నేను నా పెళ్ళి అయ్యేంత వరకు నాకు తెలియదు, ఇన్స్టిట్యూట్ అంతా ఒకటే. అవును, నాకు పెళ్ళైన ఒక 2 సంవత్సరాలకి ప్రైవసీ వచ్చింది మాకు, అదే లేకపోతే అంతవరకు లేదు. సరే, ఫస్ట్ అందరూ కూడా నేను ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి రాజీవ్ గారితో మాట్లాడుతున్నా అంటే ప్రస్తుతం అంతా ట్రెండింగ్ రోషన్ కనకాలనే. బబుల్గమ్, ఆ బబుల్గమ్ రోషన్ కనకాల మీదే ఫస్ట్ 10 నిమిషాలు మాట్లాడాలి. కారణం ఏంటంటే అసలు మీకున్న దానికి ఒక సినిమా ఇది బాగుంది 100% అని చెప్పడానికి దాదాపుగా మీరు సాహసం చేయరు, సినిమా చూసిన దాకా, బయటకు రిజల్ట్ వచ్చిందాక. కానీ రోషన్ కనకాల విషయంలో మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా కొట్టేశాడు మావాడని చెప్పారు. ఎలా చెప్పారు? అంటే నేను బేసిక్గా నేను చేసేటప్పుడు యాక్టర్కి తెలుస్తూ ఉంటుంది ఏంటి ఆ సినిమాలు ఏం ఉన్నాయి, ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏం మైనస్లు ఉన్నాయి తెలిసిపోతుంది. ఒకవేళ మనం సినిమా అంతా చూడకపోతే మనకు తెలియదు, మన పోర్షన్ వరకు మనం చెప్తాం గట్టిగా, దాని వరకు ఎస్ సక్సెస్ఫుల్గా గట్టెక్కేస్తాం. బట్ ఈ సినిమా నేను ముందు చూసా, వితౌట్ డైలాగులు కానీ డబ్డ్ వాయిస్ ఇవేం లేకుండా, మిక్స్ అవ్వకుండా, మ్యూజిక్ బీజియం లేకుండా, ఇవేవి లేకుండా జస్ట్ రా ఫిల్మ్ని, రా అంటే రాయెస్ట్ ఫామ్ అది చూశాను. దాని తర్వాత మళ్ళీ 10 టైమ్స్ వర్క్ జరుగుతుంది. 10 టైమ్స్ ఏంటి, 50 టైమ్స్ ఎన్హాన్స్ అవుతుంది. అవును, నేను రాయెస్ట్ ఫామ్ చూసినప్పుడే ఎస్ ఎమోషనల్గా చోక్ అయ్యాను, నవ్వుకున్నాను. ఇవన్నీ జరిగాయంటే ఎస్ ఇల్లు. ఓకే, అసలుకి ఈ మధ్యకాలంలో ఒక హీరోలుగా వచ్చే వాళ్ళని చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్మేట్లో వస్తున్నారు. ఇప్పుడు అన్ని ఫార్మేట్లు కూడా ముందే చాలా పకడ్బందీగా తర్ఫీదు పొంది వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. సినిమా అవకాశం వస్తుంది, వచ్చేస్తున్నారు, ఫట్మని సక్సెస్ అయితే ఉంటున్నారు, ఫెయిల్ అయితే వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే పాపం
కొంతమందికి ఏంటంటే సినిమాలోకి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా నేర్చుకుంటారు. నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్ట అదే తప్పండి, తప్పు ఒప్పులు కానీ మీరు చాలా ప్లాన్డ్గా, చాలా పకడ్బందీగా చాలా విషయాలు నేర్పించారు. అవి ఏమేమి నేర్పించారు? నేను నేర్పించడం కన్నా రోషన్ అన్నవాడు మా నాన్న దగ్గర లాస్ట్ స్టూడెంట్. బేసిక్గా మా నాన్న పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని వచ్చారు యాక్టింగ్ గురించి. ఆయన గురువు రోషన్ తనేజా. ఆయన అక్కడ నేర్చుకొని వచ్చిన తర్వాత ఇంకా మెడ్రాస్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చాలామందికి నేర్పించి, ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫౌండర్ ప్రిన్సిపల్గా చాలామందికి నేర్పించి, ఆ తర్వాత మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మా ఓన్ ఇన్స్టిట్యూట్ కూడా దాదాపుగా 85 నుంచి మొన్నటి వరకు మా మదర్ కాలం చేసేంత వరకు, కాలం చేయకముందు వరకు 19 దాకా, 19 కాదు ఇంకా 17 వరకు సక్సెస్ఫుల్గా నడిపిన ఇన్స్టిట్యూషన్. దాదాపు 30 ఏళ్ల పాటు. సో లాస్ట్గా చెప్పిన స్టూడెంట్ రోషన్. ఈ రోహన్ తనేజా పేరే రోషన్ పెట్టావా? రోషన్ తనేజా, రోషన్ అదే. అంటే మా నాన్న చెప్తుండేవాడు, రే నేను మా గురువు రోషన్ తనేజారా, యాక్టింగ్ అంతా చెప్తుంటే, క్లాసులు చెప్తుంటే అలా నెవర్ పోయి చూస్తుండేవాడిని. అతని వల్ల నేను చాలా పుస్తకాలు, ఇంకోటి లైబ్రరీలోకి వెళ్ళి నేర్చుకోవడం ఇవన్నీ జరిగింది. చాలా అద్భుతంగా చెప్పేవాడు క్లాసులో అని చెప్తున్నాడు. మా నాన్న కోరిక తీర్చడం కూడా, ఆయనకి వాళ్ళ గురువు మీద అత్యంత ఇష్టం. ఆయనకి ఏది నచ్చినా ఆ లెవెల్లో చెప్తాడు. అదే, అంటే నచ్చితే ఆ లెవెల్లో చెప్తాడు, నచ్చకపోతే ఆ లెవెల్లోనే చెప్తాడు మళ్ళీ. అది కూడా. సో అంటే నేను ఎక్కడో, అది నాకు ఎక్కడో ఉంది సబ్లైమ్గా. సరే వీడు పుట్టిన తర్వాత ఆ ఆర్ సౌండింగ్ మీద నాకు ఇష్టం. ఆర్ దాని మీద వస్తే బాగుంటుందని సరే అని రోషన్ అని నామకరణ చేశాం. వెంటనే సోమ్ గారు కూడా ఒప్పుకున్నారా? తెలియదు తనకి, అంటే రోషన్ తనేజా గారి పేరు మీద ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. ఇవన్నీ చెప్పలేదు. నేను రోషన్ అనుకున్నాను. ఓకే, రోషన్ అని. చివరిగా నేర్చుకుంది స్టూడెంట్ మా నాన్న దగ్గర రోషనే. ఆ టైంలో ఏంటంటే బహుశా రోషన్కి నేర్పించేటప్పుడు మిగతా అందరి క్లాస్ ఉందనుకో, అందరికీ స్ప్రెడ్ చేసి ఒకళ్ళని కనుక్కొని మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. తిను ఒక్కడే ఉన్నాడు కాబట్టి రోజుకు 2 గంటలు 3 గంటలు క్లాస్ తీసుకునేవాడు. అండ్ మా నాన్న క్లాసులు తీసుకుంటే 4 గంటలైనా 5 గంటలైనా అలా వింటూ ఉండాలి. మధ్యలో ఇలా తలగొక్కోడాలు, ఏంద్రా ఇది బోర్ కొడుతుంది, ఏముండవు. అంత ఎఫెక్టివ్గా తీసుకుంటాడు క్లాసు. రోషన్ కూడా ఆ టైంలో అంత కూర్చున్నాడు. అంతా అయిపోయిన తర్వాత మా మదర్ పోయిన తర్వాత, కాలం చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మా ఫాదర్ ఇంకా అంటే లాస్ట్ క్లాసులు ఇవి చేస్తున్నాడు కదా. అంతకుముందు ఈ 1.5 2 months కంటిన్యూస్గా చెప్తూ వచ్చాడు. చెప్తూ క్లాసులన్నీ ఎఫెక్టివ్గా చెప్పాడు. అంత అయిపోయింది. చివరి సంతకం ఆయనదే. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి సీటు కోసం అక్కడ అని చెప్పేసి 3 నెలలు లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్లో, దానికోసం ఈయన సంతకం, ఈ ఇన్స్టిట్యూట్ సంతకం బాగుండింది. ఇక్కడి నుంచి వీడు వెళ్ళాడు. వెళ్ళిన జస్ట్ అంతే జూన్ ఎండ్కి క్లాసులు ఫినిష్ చేశాడు. ఆ టైంలో జూలైలో వెళ్ళాడు వీడు. వెళ్ళిన ఒక 15 రోజులకి ఎప్పుడు ఈయన మంచన పడ్డాడు. ఆ తర్వాత జూలైలోనే అయింది, ఆగస్టుకి కాలం చేసి. అప్పుడు వాడు ఇంకా ఈవెంట్ అండ్ 1 month కాలేదు. తిరిగి వచ్చానంటే ఇంక వద్దులేరా, నీ చదువు ఫినిష్ చేసుకునిరా, ఆయన కూడా సంతోషిస్తాడని. సో సాడ్. అది పర్లేదుగా, మీకోసం ఇంకా లాస్ట్ స్టూడెంట్ వాడు. సో వీడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీడు అన్నాడు, నాకన్నీ ఇవన్నీ తెలిసినవి అక్కడ చెప్తున్నాను. ఇదే కాదు నేను కూడా మొదటి నుంచి అనింది, మీ తాత కన్నా గొప్పగా టీచ్ చేసేవాడు ఎవరు లేడు భూమి మీద నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, పుస్తకాలు బోల్డ్ అని చదివేశాడు. ఇప్పుడు ఎవరైనా చెప్పేవాళ్ళు ఒక ఇజం గురించి ఒక ఇదే చెప్తుంటే ఒక పద్ధతి ఒక పందాలోనే వెళ్తారు. ఈయన అలా కాదు, ఇవన్నీ చదివి ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్లు, నాట్యశాస్త్రానికి దీన్ని బేరీజు వేసుకొని ఇందులోంచి ఇప్పుడు వెస్టర్న్ వాళ్ళకి నాట్యశాస్త్రం అంటే ఏంటో తెలియదు. కరెక్ట్. సో ఇవన్నీ చదివి ఇందులోంచి డికాషన్ చేసి ఒక పుస్తకం రాశాడరా, అదే అభినయ వేదం. అది చదివితే చాలు ఎవరికైనా. నేను అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పాను, ఇక్కడ నేర్చుకుంటే చాలని. నువ్వు అక్కడికి వెళ్ళావు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టావు,
అవసరం లేదు, సర్లే ఇంకా వరల్డ్ ఎక్స్పోజర్ వస్తుంది, మంచిదేలే, అది ఒకటి వచ్చింది నీకు చెప్పాను. తను ఏంటంటే అక్కడికి వచ్చింది నాకు అన్నీ తెలిసినవే నాన్న, అన్నీ తెలిసినవే చెప్తున్నాను. తెలిసిన కానీ నువ్వు వెయిట్ చేయి, అంటే నువ్వు ఆల్రెడీ ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయావు, అంతే. నీకేముంది, సరే ఎంజాయ్ చేయి, వర్క్ చేయి, మిగతా ఎక్స్పోజర్, ఇదొక ఎక్స్పోజరు, ఇదొక లెర్నింగ్. కానీ నేను మధ్యలో ఒకసారి కలిసినప్పుడు రోషన్ని, ఏంటి హీరోగా ఇంత హైట్ అయ్యాడు, ఎప్పుడు అయ్యాడు, ఇంత చాలామంది ఒక 5 నిమిషాలు అలా చూస్తే ఇంకా మర్చిపోయే ఫేస్ కాదు మనవాడిది, అలాగ అనిపించి చెప్పారు చాలామంది. ఇప్పుడు అనుకున్నా ఓకే వీళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్, వీళ్ళు కరెక్ట్ లైన్లో ఉన్నారు, పర్ఫెక్ట్ గానే. అసలు ఎప్పుడు రోషన్కి పడింది హీరో అవ్వాలనేది? చిన్నప్పటి నుంచి వాడికి, ఇప్పుడని కాదు, చిన్నప్పటి నుంచి వాడు కూడా చెప్తున్నా వాతావరణం అదే. హీరో అన్నది నాకు తెలియదు, కానీ హీరో అన్నది ఎప్పటి నుంచి అవుదాం అనుకుంటున్నాడు అన్నది డెఫినెట్గా ఎవరికైనా హీరో అవ్వాలనే ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఉండి ఉంటుంది. ఇంకా మీరు కూడా ఫిలిం బై అరవింద్ టైంలో ఎంత మంచిగా హీరోలుగా చేసుకున్నారు. అంటే అది అనుకోకుండా అయ్యారు హీరోని. యాక్చువల్గా అందులో ఒక క్యారెక్టర్ అంతే, కాకపోతే ఎప్పుడైతే అది హీరో క్యారెక్టర్ కదా, అది కాదు, యాక్చువల్గా అది టైటిల్ కాదు. ఫిలిం బై అరవింద్ అనే దానికి టైటిల్ పెడదాం అనుకోలేదు, వేరే నంబర్ ఆఫ్ టైటిల్స్లో డైరెక్టర్ శేఖర్ సూరి గారు వచ్చి సార్ ఫిలిం బై అరవింద్ పెడదామండి అని. నేనన్నా అలా ఎలా అవుతుంది సార్, ఇప్పుడు ఫిలిం బై అరవింద్ కాదుగా, ఫిలిం తీయలేదు కదా సినిమాలో, అరవింద్ అన్న పాత్ర వెళ్ళింది, రిషి కూడా వచ్చాడు, ఇలా అయిపోతే ఫిలిం బై అరవింద్ ఎలా అవుతుంది, సినిమాకి జస్టిఫై అవ్వదు కదా. లోపల నాకు సంతోషమే, నా పాత్ర పేరు నేను కూడా ఎలివేట్ అవుతాను అంటే, లేదండి ఇలా పెడదాం అనుకుంటున్నాను. ఈవెన్చువలీ నా క్యారెక్టర్ ఆ సినిమాకి ఫిలిం బై అరవింద్ అని పెట్టడం వల్ల, అరవింద్ నేను అవ్వడం వల్ల నేను హీరో అయ్యాను. కానీ రోషన్ గురించి చెప్తున్నాను, అది ఏ టైంలో కరెక్ట్గా? అలా చాలా చిన్న వయసులో, వాడు చాలా చిన్న వయసులో వాళ్ళ అమ్మతో పాటు ఒక సాంగ్ చేశాడు, సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆ సాంగ్ వింటే నాకు ఏడుపు వస్తుంది చూస్తేనే. అంటే వాడికి తల్లి ఒక్కతే గారాభంగా ముద్దలు తినిపించి, చివరికి కొంచెం పెద్ద అయ్యేసరికి ఫాదర్ పోయి ఉంటాడు. ఆ సాంగ్ అది, ఆ సాంగ్ చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంటుంది. వాడు పెద్ద అయ్యి ఇంకోటి ఇవన్నీ, మళ్ళీ వీడి పెద్ద అయిన తర్వాత తల్లి పోయి ఉంటుంది, ఇంత చిన్న అప్పటి నుంచి పెంచిన. అది నాకు బాగా ఎమోషనల్గా ఉండేది. ఆ సాంగ్ వాడు చేశాడు, ఇప్పుడు వాడికి ఏం తెలియదు, సుమ ఏం చెప్పిందో అవే న్యాచురల్గా వింటూ చేశాడు. ఆ తర్వాత ఏదో ఇంటి పక్కన జరిగే గణేష్ పండుగల్లో అందులో అన్నీ చేస్తూనే వచ్చాడు గమ్మత్తుగా. ఫిలిం బై అరవింద్ సారీ ఈ స్టూడెంట్ నెంబర్ 1 వచ్చేసరికి వాడికి ఎంత వయసు మహా అంటే 2 వాడి తర్వాత ఫిలిం స్టూడెంట్ నెంబర్ 1ని అరగేసి, సీడీని అరగేసేంతలాగా చూశాడు. చూసిన తర్వాత తారక్ డైలాగ్ ఉంది, ఇది యమతంగులో ఏమంటివి జాతి నెపమున, అది విని నేర్చుకొని పక్కన మా వినాయక చవితి పండగలో మొత్తం చెప్పేసాడు, మొత్తం అంతా ప్రాక్టీస్ చేసి. ఓకే, వీడి దగ్గర ఉంది, మనకి ఉంది ఖచ్చితంగా 100% ఉంది అని అర్థమైంది. తర్వాత ఇంకా వాడి ఇంట్రెస్ట్, వాడు ఎక్కడెక్కడో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అని కాదు, అప్పటికంటే వేవర్ అవుతుంటారు కదా పిల్లలు. ఇంకా మళ్ళీ వీడికి నాకు తెలిసి 16-17 ఏళ్ళు వచ్చేసరికి ఫుల్గా క్లారిటీ వచ్చింది. 14 ఏళ్ళకే ఫుల్లీ అనుకో. మరి మధ్యలో నిర్మలా కాన్వెంట్ ఎందుకు చేశారు? అది భలే మంచి పెద్ద ప్రొడక్షన్ హౌస్, జీకే గారు ఆధ్వర్యంలో వాళ్ళు అదో సబ్జెక్ట్ అనుకున్నారు, దాంట్లో వీడు కూడా సరిపోతాడు అనుకుని తీసుకున్నారు. దాంట్లో ఫ్రెండ్గా చేశాడు. ముగ్గురు, ప్రభాకర్ గారు అబ్బాయి, శ్రీకాంత్ గారు అబ్బాయి, వీళ్ళు ముగ్గురు. ఆ టైంకి ఆ ఏజ్ గ్రూప్కి అది సరిపోతుందని చేశారు. ఇప్పుడు అది వచ్చి 5 years అవుతుందేమో ఈజీగా. ఇప్పుడు మనోడు కరెక్ట్గా ఒక ఏజ్ గ్రూప్కి, ఒక హీరోకి కావాల్సిన లక్షణాలు అన్నిటితోని. నేను కలిసినప్పుడు ఫస్ట్లో కేరళకి సంబంధించింది కలరిపైట్, అది కలరిపైట్ బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఏమేమి నేర్చుకున్నాడు? కలవరిపట్టు, కలరిపైట్ నేర్చుకున్నాడు, డాన్సులు నేర్చుకున్నాడు, ఈ ఫైట్లు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేనేమన్నానంటే డాన్సులు తెలుసు, డాన్సులు చేస్తున్నాడు. మీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, ఎక్కడ మీ దగ్గర కాకుండా వేరే చోటకి వెళ్ళాడు. మధ్యలో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత, యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పాండిచేరిలో కూడా అదొక
అదొక థియేటర్ గ్రూప్ ఉంది, అక్కడికి వెళ్ళాడు 1.5 month అక్కడ ఉన్నాడు. సో అక్కడ నేర్చుకొని వచ్చాడు సార్. తర్వాత ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ ఫైట్లు కాకుండా మన సినిమా స్టంట్లు కాకుండా నేనేమనుకుంటున్నా అంటే ఇవన్నీ అయిన తర్వాత ఒక 2 నెలలు బ్యాంకాక్ దగ్గర పంపిస్తే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి, అదైతే ఎఫెక్టివ్గా ఉంటుందని ఒక 2 months చెప్పాను. వాడు కూడా సుముఖంగానే వెళ్తా అన్నాడు. నువ్వు సుముఖంగా ఉంటే ఏం సరిపోతున్నా ఆయన డబ్బులు ఖర్చు పెట్టాల్సింది నేను కదా, కానీ పెడతాను వెళ్ళి నేర్చుకో, ఎందుకంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. తర్వాత నీకు ఇంకా డోకా ఉండదు. అవును, ఇంకేదైనా ఇంకా అన్నింటిలో ఆరితేరి ఉంటాడు కాబట్టి ఎస్ మీరు ఇవ్వండి, మీరు ఎగ్జామ్ పెట్టండి, నేను రాస్తాను అన్నట్టుగానే ఉంటుంది. ఫ్యాంటాస్టిక్. ఇంకొకపోతే ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్ వచ్చి టీజర్ వచ్చిందాక సుమా కొడుకు ఏదో చేస్తున్నాడు, రాజు గారు అబ్బాయి ఏదో చేస్తున్నాడులే అనుకునే ఒక మైండ్ సెట్ నుంచి, తప్పు కూడా కదా, అది తప్పేం లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ టైం నుంచి అయ్యమ్మా సుమా వాళ్ళ అబ్బాయి అంట భలే ఉన్నాడే, రాజు గారు అబ్బాయి అంట, మాకేమన్నా డేట్లు ఇప్పిస్తావారా అనే ఒక పరిస్థితికి వచ్చింది సడన్గా. నేను మీకు తెలియదు కానీ నేను మామూలుగా ఇది వేస్తుంటారు కదా, ఈ ట్రైలరు టీజర్ వేసినప్పుడు కామెంట్లు, టీజర్ వేసినప్పుడు కామెంట్లు అయితే కింద కొంతమంది నెగిటివ్గా ఉంటారు, ఎవరికి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు పెట్టిన దానికి నాకు లోపల బాధ, అన్నీ చదువుతూనే ఉన్నా, ప్రతి ఒక్కటి దాదాపుగా 1000-1000 మళ్ళీ చదివిందే మళ్ళీ చదువుతున్నా. ఎందుకు? ఏం ఆలోచించి రాసి ఉంటాడు వీడు, ఏం మైండ్ సెట్తో రాసి ఉంటాడు, అతనికి ఉన్న మైండ్ సెట్ ఏంటి అది రాయడానికి. పైన ఇన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నా వీడు ఇక్కడ పెట్టాడంటే వీడు ఏ మైండ్ సెట్ అయి ఉంటుంది, వీడిది ఏం జన్మ అయి ఉంటుంది, జన్మ కాదు వాడు ఏం మైండ్ సెట్ అయి ఉంటుంది. సర్టన్ టైమ్స్ వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు. ఈ పర్టికులర్ టైంలో ఏం మైండ్ సెట్ అంటే అంటే ఒకళ్ళ మీద ఇష్టం ఇంకొకళ్ళ మీద అయిష్టంగా మారుతుంది. వీడికి అలాంటిది ఏమైనా ఉందా, వీడు వాళ్ళ మీద రీసెర్చ్ చేశారు కాసేపు, ఒక్కరోజు 2 రోజులు. సో చదివిందే చదివి కొంతసేపు బాధపడి కొంతసేపు నవ్వుకొని ఆ తర్వాత సర్లే ఏదైనా రేపు పొద్దున ఈ కామెంట్స్ వాడికి మంచిదే అవుతుంది, రేపు పొద్దున డెఫినెట్గా అన్ని పాజిటివ్గా తీసుకోవడానికి లేకపోతే ఈజీగా ఉండటానికి లైఫ్ని కొన్ని కష్టాలు వస్తాయి తెలియకుండా, ఖచ్చితంగా వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి ఇదొక మానసిక స్థైర్యం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏదన్నా వస్తే చిన్నది అదే పడకుండా మనం అదన్నీ చూసేసి వచ్చాం కదా, అంతేగా ఇదేముంది అనుకోవాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేళ్ళకే మీరు మీ అబ్బాయిది చదివి బాధపడ్డారు. మీరు చాలాసార్లు కూడా గతంలో కూడా మీరు నాతో కూడా మాట్లాడేటప్పుడు అర్ధరాత్రి అపరాత్రి చాలా ఎమోషనల్ అయిపోయి ఫోన్ చేసి అసలు ఒరిజినల్ రాజీవ్ కనకాలని చూపించేవాళ్ళు. అప్పుడు ఎక్కువ బాధ ఉండేదా, ఇప్పుడు ఎక్కువ బాధ ఉందా? ఇప్పుడు అదే. ఎందుకంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ గురించి ఏమైనా అంటే మనకు ప్రాణంగా ఉన్న వాళ్ళ గురించి అంటే డెఫినెట్గా మండుద్ది కాలుద్ది అన్నీ. అప్పుడు అంటే వాళ్ళకి ఏం తెలుసు అని గబుక్కని అన్నారు అని చెప్పేసి అప్పుడు కామెంట్స్కి. ఇప్పుడు కూడా అరే పాపం ఏమీ తెలియదు వాడు ఇప్పుడే అడుగు పెడుతున్నాడు వీడి మీద కామెంట్స్ ఎందుకని అదే బాధ. అంతే. సుమ్మగారు ఎలా తీసుకుంటారు వీటిని? సుమ చాలా లైట్ తీసుకుంటుంది, ఎందుకంటే అన్ని 1,00,000 చూసేసింది. ఇప్పుడు ఈ మధ్య నిన్నేదో మీరు ముద్దు పెడుతున్నట్టున్నారు ఎక్కడ సుమగారికి. సుమ ఒక నవ్వు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయమని అడుగుతున్నారు. సుమా అడ్డాలోనా? సుమా అడ్డాలో 50th ఎపిసోడ్కి వెళ్ళా. బాగా అంటే నాకు కానీ మిగతా అక్కడ అందరు కోతి బ్యాచే ఉన్నారు, కానీ అందరికంటే మీరు ఎక్కువ గొడవ చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఎపిసోడ్కి నాకు ఎందుకు సుమ ఎపిసోడ్కి వెళ్తే నాకు అదే అలవాటు, హైప్ అలవాటు. సరే వీళ్ళంతా ఉన్నారు కొత్త వాళ్ళు కదా, వీళ్ళకి అంటే రేపు పొద్దున్న చూడాలి, అది జనాల్లోకి వెళ్ళాలి, అది కొంచెం లవబుల్గా ఉండాలి. అందుకని నా ఒరిజినల్ ఫామ్లోకి వచ్చేసారు. అయితే ఇప్పుడు మీరు ఇంత జోష్గా ఇంత జాయ్ఫుల్గా ఉంటారు కదా, మీరు ఒరిజినల్గా సుమగారితో ఎలా ఉంటారు, సుమగారు మీతో ఎలా ఉంటారు కూడా మాకు తెలుసు పర్సనల్గా. కానీ మాకే చాలా ఇబ్బందిగా అనిపించే సంఘటనలు మా కళ్ళ ముందు ఎన్నో జరిగాయి. అది ఇప్పుడు అందరికీ పోనీ వాటి మీద హెడ్డింగులు పెట్టి, వాటి మీద డిఫరెంట్ హెడ్డింగులు పెట్టి, డిఫరెంట్ థంబ్నెయిల్స్ పెట్టి ఏదో దాన్ని చూస్తే లక్షల వ్యూస్ ఉంటాయి. నిజంగా నాకు తెలియదు దాని వ్యూస్ ఉంటాయని. నిజంగా ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళందరూ పొట్టగొట్టేసినట్టే కదా, మీరు అందరూ శుభ్రంగా హ్యాపీగా నవ్వుతూ ఉంటే. ఏది ఆవిడ నవ్వించు నవ్వు వాళ్ళందరికీ ఏం లేదు, అలాంటిది ఏం లేదు. అయినా కానీ ఏదో రాస్తారు, లేదని చెప్పినా కానీ రాశారు కదా, లేదని ఇంటర్వ్యూలు ఇచ్చాను కదా. అవును పాపం
లేదని ఇంటర్వ్యూలు ఇచ్చాను, నేనే చెప్పాను ఏం లేదండి అని. ఆ తర్వాత అదేంటి దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యింది కదా, అలాంటిది ఏమీ లేదు అని అయినా రాశారు మళ్ళీ ఏదో ఉందని. దే డిడ్ంట్ వాంట్ టు, అంటే వీళ్ళు కలిసి అంటే ఒక పాజిటివిటీ కానీ కలిసి ఉంటాం కానీ ఆనందంగా ఉంటాం కానీ ఇష్టం ఉండదేమో. లేదు. అయ్యా సరే ఇప్పుడు బహుశా మీరు అన్నట్టుగా ఎపిసోడ్ చూసి వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవుతారేమో. ఫీల్ అయ్యి అయ్యో ఇంక దీనికి రాయడానికి అసలు ఆస్కారమే లేదే, ఎక్కడ వాళ్ళిద్దరు కలిసే ఉండి చక్కగా నవ్వుకుంటున్నారు కదా, ఇది కష్టం కదా అనుకుంటారు. నాకు అది నవ్వుకోవడానికి బాగుంటుంది, చాలా బాగుంది. నేను కూడా 2 సార్లు చూశాను. నేను ఒకసారి చూడగానే ఏదైనా గుర్తుపెట్టేస్తాను, దాని గురించి ఒకటి అడగాలని ఒకటి రాసుకుంటాను. కానీ నేను ఐ లవ్ అంటే మీ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా నచ్చినాయి. బాగుంది. రోషన్ కూడా బాగున్నాడు. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి మానస చౌదరి? తెలుగు అమ్మాయి. ఓకే. చెన్నై అమ్మాయి. ఓకే. తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్. ఓకే. ఓకే. చాలా బాగా చేసి, చాలా అదే చెప్తున్నారు, అందరు కూడా మాట్లాడుతున్నారు. ఆ ట్రైలర్ చూస్తే కూడా చాలా ఎమోషనల్గా. అంటే యూజువల్గా మనకి హీరోయిన్లకి మీరు టీజర్లో చూశారు, ప్లస్ ట్రైలర్లో చూశారు, ప్లస్ సాంగ్స్లో చూశారు, కొంచెం ఆ గ్లామర్ షో వరకే ఉంటుంది. దిస్ గర్ల్ ఫస్ట్ సినిమాకి కొంత పొటెన్షియాలిటీ కూడా ఉంది యాక్టింగ్కి. వెరీ గుడ్. దాంతోపాటు ఇది కూడా ఉంది. కానీ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ని మనం కనుక గమనిస్తే కొద్దిగా నిజంగా కూడా కంటెంట్ కూడా ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఉంది. ఇందులో హీరోయిన్కి ఈక్వల్గా ఉంటుందా? ఈక్వలే, వాళ్ళదే కదా. అదే అంతే, ఈక్వల్గా కాదు, ఇద్దరు పోటాపోటీ. కానీ ఇప్పుడు నా లెక్క ప్రకారం ఎట్లా ఉంటుంది అంటే, మామూలుగా ఒక టైటిల్ చాలా బాగుండాలని కోరుకుంటా. ఇప్పుడు ఈ బబుల్ గమ్ అంటే ఏంటి అనేది ఫస్ట్లో నాకు అనిపించింది, ఇప్పుడు చాలా ఈజీగా అతుక్కుపోయింది అది. నేను కూడా బబుల్ గమ్ ఏంటరా నాయన ఇది, వాళ్ళకి ఏదో ఒక తత్వాన్ని చెప్పాలనుకున్నారు. నాకేం బబుల్ గమ్ అంటున్నారు, ఇంకోటి ఏదో ఆలోచించలేమా, ఇంకో ఆల్టర్నేటివ్ ఆలోచించలేమా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకేదో యంగ్ జనరేషన్ ఇది ఏదో చెప్పారు, బబుల్ గమ్ లాగా ఉంటుంది ప్రేమ అంటే. ఫస్ట్ నమిలినప్పుడు బాగా తీయగా ఉంటుంది, తర్వాత చప్పగా ఉంటుంది, ఆ తర్వాత నమలగా అంతా అయిపోయిన తర్వాత అతుక్కుంటుందిరా, తర్వాత ఊసే బుద్ధి అవుతుంది అని ఏదో తత్వాన్ని చెప్పాలనుకున్నారు. సరే వీళ్ళు ఏదో చెప్పాలనుకున్నారుగా ఈ యూత్ స్టైల్లో, బాగానే ఉందిలే అనుకున్నారు. బట్ సో వినగా ఇప్పుడు ఏంటంటే అందరూ బబుల్ గమ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు రేపు 29th వచ్చే సినిమాల్లో వన్ ఆఫ్ ది అసలు ఎక్కడ చూసినా కనబడుతున్న పేరు బబుల్ గమ్. అందులోనూ ఆ పాట ఒకటి జిలేబీ. నేను మొన్న విజయవాడ వెళ్ళాను, వాళ్ళు నిజంగా నేను అంటే మాస్ పల్స్ అనేది ఎలా ఉంటుందంటే, వాడికి సంబంధం లేకుండా వాడు మాట్లాడుకుంటా జిలేబీ అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు వాడు. నేను చాలా ఎంజాయ్ చేశాను. అర్రే పోనీ ఇది రీచ్ అయిందా లేదా అంటే, నేను మొన్న మన శేఖర్తో కూడా అన్న అది ఒరిజినల్ రీచ్ అన్నా, మనం ఇవన్నీ చేస్తాం కానీ అది పర్ఫెక్ట్ రీచ్ అయిందా లేదనడానికి అదే ఉదాహరణ అని చెప్తున్నాడు. సో హ్యాపీ. అంటే ఫస్ట్ సినిమాతోనే రోషన్కి దక్కిన అదృష్టం చెప్పాలి. ఎలాగంటే ఒక ప్రొడక్షన్ హౌస్ మామూలుగా ఒక కొత్త హీరోకి ఎన్ని రకాల బాధలు ఉంటాయో తెలుసా? మీకు తెలుసు, అందుకనే చెప్తున్నా. వాటర్ బాటిల్ దగ్గర నుంచి మీరు ఏం కావాలన్నా కూడా ఆవిడ మొదటి సినిమాలో వాడు సక్సెస్ కొట్టకముందు హీరో కాదు, కానీ ఇక్కడ హీరోనే. ఎలాగంటే ప్రొడక్షన్ హౌస్ ఓన్ కాబట్టి అది ఎలా ఫీల్ అయ్యారు? అది ఎంత కాదనుకున్న ఇట్స్ బిజినెస్. అవును. ఈ పెయిన్ ఇది ఎట్లా కాదనుకున్న ఎక్కడొక్కడ పెయిన్ ఉంటుంది కొంత. దేనికి? డబ్బులు ఫైనాన్షియల్గా అంటారా? ఫైనాన్షియల్గా ఎప్పుడో బోల్డ్ అని చూసేసాం కదా, ఇంకా దాన్ని మించిన ఇప్పుడు అదేలే ఇంకా అన్ని చూసేసినాక లెక్క ఇవన్నీ జుజుబీలు అయి ఉంటాయి. న్యాచురల్గా ఇవన్నీ చాలా చిన్న లెక్కలు. ఇప్పుడు పెద్దగా దాని మీద ఇది లేదు. లక్కీగా మనకు పిఎంఎఫ్ ఒక ప్రొడక్షన్ హౌస్, వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం, మేము కలిసి చేయడం తోటి కొంత సపోర్ట్ ఉంది. సో ఐ డోంట్ థింక్స్ పెద్ద తగిలితే తగలచ్చు, బట్ కానీ చాలామంది సినిమాని జాక్పాట్ తగులుతుంది, కొడితే పెద్దగా వచ్చి తంతే బూర్ల బట్టలో పడుతుంది, చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధిస్తుంది. అంటే నేను మాట్లాడుతుంది మీ గురించి కాదు, ట్రేడ్తో నేను మాట్లాడాను. చాలామంది పీపుల్తో ఉంది, అందరికీ చాలామందికి ఇది ఉంది. బట్ ఎవరు కొంచెం ఎందుకంటే కానీ ఎక్కడ ఏ సినిమా కూడా రిలీజ్ కాకముందే ఇంత పాజిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటంటారు? దీనికి పాజిటివ్ టాక్ రావడానికి కారణం సాంగ్స్ కానివ్వండి, ఇవన్నీ కాకుండా ప్రెస్ అండ్ మీడియా వీళ్ళందరూ చాలా వరకు చాలా రకాలుగా రాసి ముందుకు తీసుకెళ్తేనే దానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
లేకపోతే రాదు. దానికి తోడు ఉండాలి, అందులో ఎంతో కొంత సరుకు లేకపోతే రాదు. ఉన్నదానికి ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి చేశారో ఇంకా టప్మని పైకి వచ్చింది. మీడియా అనగానే గుర్తొచ్చింది, మొన్న ఈ మధ్య మీడియా అది చిన్న అదే అడుగుతారని ఇలా మాట్లాడారు. అదే నాకు అర్థమైంది. ఆ పర్టికులర్ టాపిక్లో మీరు సుమగారితో ఎలాంటి డిస్కషన్ జరిగాయి? ఏం డిస్కషన్స్ ఏం లేవు. తను చాలా క్యాజువల్గా చెప్పుంది. తను బాధపడేది. ఇంటికి వచ్చి షీ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఏమైందన్న, ఇలా జరిగిందన్న. అవునా, నేను చాలా క్యాజువల్గా, నేనేం వేరే ఉద్దేశంతో కాదు అన్న అంటే, సరే ఇది ఎందుకంటే డిస్టర్బెన్స్ అది చాలా సైకలాజికల్గా డిస్టర్బెన్స్. సరే ఒక్క నిమిషం ఆగు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు డెఫినెట్గా ఏదో ఫీల్ అయ్యారు. ఇంకోటి ఇందులో సారీ చెప్పడం వల్ల తప్పేం లేదుగా, వాడు పెట్టి అన్న, వాడు పెట్టు, నువ్వు నిజంగా ఏదో ఫీల్ అవుతున్నావు కదా, లెట్ దెమ్ ఆల్సో, ఓకే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్. దే విల్ ఆల్సో రియలైజ్, లేదులే అన్నది తర్వాత రియలైజ్ అవుతారు. బట్ ఈ రోజున వాళ్ళు హర్ట్ అయిన మాట వాస్తవం కదా అక్కడ అన్న దాంట్లో. సో దీంట్లో నువ్వు సారీ చెప్పడంలో కూడా తప్పేం లేదు. అందరూ ఎందుకంటే ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నాం. కరెక్ట్. అందరం ఒకే చోట కలిసి ఈ రోజు కాకపోతే రేపు రోజు మొక్కలు చేసుకోవాలి, ఎక్కడో చోట కలవాలి. అండ్ అది మనకి ఎంబారాజింగ్గా తయారవ్వకూడదు. తను కూడా ఎస్, తనకు కూడా నాకు లేదు మనసులో, ఇది చాలా క్యాజువల్గా ఉన్నది అన్నదానికి లేదు. ఆమె గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా క్యాజువల్గానే అన్నది అన్న ఫీలింగ్లోనే ఉన్నారు. బట్ అనుకోకుండా అవతల వాళ్ళు కూడా అట్లా గట్టిగా ఫీల్ అవ్వలేదు, అంటే గబాల్లా బయటికి రాబట్టి. వాళ్ళకు కూడా ఇది కొంచెం డెఫినెట్గా హర్టింగ్గా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే మాట్లాడిన ధోరణేమో వాట్ ఎవర్ ద ఎక్స్టెన్షన్, సారీ చెప్పడంలో తప్పలేదు, దాంతో సమస్యపోయింది. అదే అంటే ఇట్లాగా ఎక్కడన్నా చిన్న దిష్టి చుక్కు ఉంటుంది అంటారు కదా, అలాంటిది అనుకోవాలి. అంతే, అలాంటిదే. అది అక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ళ మీ కెరియర్లో డబ్బు తీసుకోవటమే కానీ డబ్బు ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఒక ప్రొడక్షన్కి వెళ్ళి మీరు గోవాకి వెళ్ళి రెక్కీలు చేసుకొని ఎంత కష్టపడ్డారు. నేను మామూలుగా నా ప్రొడక్షన్ హౌస్ దేనికన్నా బాగానే కష్టపడతాను. కొన్నిసార్లు ఫలితం దక్కలేదు, అంటే సీరియల్ చేసినప్పుడు ఫలితం రాజు కనకాల ప్రొడక్షన్స్ పెట్టినప్పుడు అప్పుడు దక్కలేదు. ఇప్పుడు దీనికి రెక్కి అంతా చూసుకున్నాను, వెళ్ళాను, తక్కువ చూసుకొని వచ్చాను. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. దాదాపుగా ఒక 50 మంది జనాలను తీసుకెళ్ళి మనం అక్కడ వారం రోజులు, మళ్ళీ ఇందులో అలకలు సేమ్ టీమే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అందరం ఒకే టీము. ఇందులో అలకలు, భోజనం వాటర్ రాలేదు, భోజనం టైంకి అందలేదు, ఇవన్నీ వస్తాయి. ఇలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి ముందు అందరితో, అక్కడున్న వాళ్ళు లోకల్ అందరితో మాట్లాడి, అక్కడున్న లైన్ ప్రొడ్యూసర్తో మాట్లాడి, నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, నా పీపుల్ ఇంతమంది వస్తారు, కావాలంటే ఇంకో 4-5 భోజనాలు ఎక్కువ పెట్టండి, తక్కువ వచ్చేలాగా చూడకండి. మీ ఇంట్లో ఎప్పుడు మిగిలిపోవటమే కానీ తగిలేదే ఉండదు. ముందుగానే చెప్పేసి వచ్చాను, ఇంకో 5గురికి ఎక్కువ పెట్టండి. యాక్చువల్లీ ఈ సినిమా బడ్జెట్ ఎంత అనుకుని దిగారు, ఎక్కడ ఎంత దాకా వెళ్ళింది? వీళ్ళు అనుకున్నప్పుడు ఏమనుకున్నారంటే ఒక 4 + 1.5 అనుకున్నాం పబ్లిసిటీ. నవ్ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 8.5 అది అనుకున్నారు. అంటే ఇప్పుడున్న దానికంటే వచ్చే హైప్ కొద్దీ పెట్టుకుంటూ వెళ్ళారేమో. పబ్లిసిటీకి బాగా పెట్టారు. దాదాపు చాలా ఖర్చు పెట్టినారు. ఒక చిన్న సినిమా ఖచ్చితంగా వచ్చేదేమో పబ్లిసిటీకి. ఆల్మోస్ట్ పెద్ద సినిమా వచ్చేది, మీడియం సినిమా చేయొచ్చు, అంత పబ్లిసిటీకి పెట్టాం. ఎందుకంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజమౌళి గారు ఉన్నారు, అంతటి వాడే కంపల్సరీ పబ్లిసిటీకి వెళ్తాడు. బాంబే తీసుకెళ్తాడు, కేరళ తీసుకెళ్తాడు, తమిళనాడు తీసుకెళ్తున్నాడు, అంత చేస్తున్నాడు. ఏది అంత పేరు వచ్చేసిన తర్వాత, బాహుబలి పేరు వచ్చిన తర్వాత చేయకపోతే ఎట్లా? ఇప్పుడు అది కంపల్సరీ అవసరం కూడా, కంపల్సరీ ఎవరికైనా ఇప్పుడు చేస్తే అలా చేస్తేనే నిలబడుతుంది, డిస్కషన్ ఉంటుంది, లేకపోతే ఏముంటుంది. ఇకపోతే ఇప్పుడు ఇన్ని వాటిలో ఇంత మనం ఆడుకోవటం మనం వేరు, మీకు బయట నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి మీ అబ్బాయికి మీద, రోషన్ ఈ సినిమాకి? కాంప్లిమెంట్స్ అంటే ఒకళ్ళు, మీ వాడికి అసలు స్టేజ్ మీద అనర్గళంగా భలే మాట్లాడాడండి, బెరుకు లేకుండా, అసలు ఏంటి వాడి కాన్ఫిడెన్స్ ఏంటి, అద్భుతంగా ఉంది. ఇది ఫస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు సినిమా కాంప్లిమెంట్ అనేది వేచి చూస్తున్నా, ఐఎమ్ వెయిటింగ్, ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకంటే అక్కడ కదా, తెర మీద చూసిన తర్వాత అప్పుడు రావాలి. కరెక్ట్. కానీ మీరు అన్నట్టు
ఎవడైనా తెర మీద చేస్తారు, మామూలుగా చేస్తారు, అది వేరే విషయం. ఎందుకంటే అది అక్కడ చాలా టైం ఉంటుంది, కట్టు టేకుల మీద టేకులు ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ ఒక మనిషిని అద్భుతంగా చూపించడం కోసం ప్రయత్నం ఉంటుంది. అన్నిటికంటే కష్టం ఇదే. డెఫినెట్గా కష్టం ఇదే, డెఫినెట్గా కష్టం. నేను కొన్ని వీడియోస్ చూసా, నేను షాక్ అయిపోయా. ఏంటి మన రోషనేనా, మనం పెరుగుతా ఇట్లా పెరిగిన పిల్లోడేనా, మన దగ్గర పెరిగిన పిల్లోడు? ఓ మై గాడ్, ఇంకా ప్రాబ్లం లేదు, తిరుగులేదు. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. నేను జనాల దగ్గర నుంచి రేపు పొద్దున నాకు తెలిసి యాజ్ అన్ యాక్టర్గా నేను ఇంతకాలం నా డ్రైవ్ దీంట్లో హీ విల్ గెట్ నంబర్ ఆఫ్ అక్లాడ్స్. అంటే చాలా భలే చేశాడు అని డెఫినెట్గా వస్తుంది. లేదు మీరు చెప్పారంటేనే నాకు తెలుస్తుంది. మీరంతా ఈజీగా, నేను మిమ్మల్ని మీరు ఒప్పుకోవడమే నేను చూసుకోలేదు. నేను మీది కూడా నాకు ఇది కాదు, ఇంకా చేయాలి, ఇట్లా చేయాలి, నేను మీరు పెద్ద పెద్ద హిట్లైన సినిమాలే మీకు ఫోన్ చేసి చెప్తే, లేదు శివ ఇంకొద్దిగా ఇది చేయాల్సింది, నేను ఇంకొద్దిగా రావాల్సిందే అని ఫీల్ అయ్యే మీరు, అమ్మో చాలా బాగా చేశారని చెప్పి మీ నోట్లో రావడం అనేది నేను కూడా నిజంగా అంటే నేనే స్టన్ అయిపోయాను. ఇది అంటే ఎప్పుడైనా ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు మామూలుగా అందరూ అవుట్ బస్ట్ చేయడం ఒకటి, అది మామూలుగా అది దానికి వాల్యూ ఉండదు. సబ్లైమ్గా చేస్తూ అలా పట్టి చేయడం అన్నది. అలా 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 ఎన్ని సీన్లు ఉంటాయి మీకు సినిమాలో? 2-3 సీన్లు ఉంటాయి. అంటే నవ్వేసాడు. వెరీ గుడ్. అయితే ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, మీరు ఒక 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు, మీకే అలా కనిపించిందంటే వాడికి అది ఎలా పట్టాడా అని ఆలోచిస్తున్నాను నేను. గ్రేట్. అమ్మా ఇది ఎలా పట్టాడు, నన్ను నా దగ్గర 1-2 సార్లు ఏదో అడిగాడు, సజెషన్ చెప్పాను, మా నాన్న దగ్గర తీసుకున్నాడు, ఇంకెక్కడ పట్టాడు, ఇంకెక్కడ చూశాడు వీడు, ఇంకా మీరు మీ నాన్న అని ఆలోచిస్తున్నారు, కానీ సుమగారి పేరు ఎక్కడ యాడ్ చేయట్లేదు మీరు. ఎవరు? మీరు. అంటే యాక్టింగ్కి సంబంధించి మా నాన్న నేనే కదా. ఓహో అట్లా అంటారా? ఎందుకు? షీఈ్ ఫస్ట్ సినిమానే హీరోయిన్ కాదు, ఇక్కడ టీచింగ్ వైజ్గా కూడా ఉంటుంది. ఓకే, మీరు హీరోయిన్గా, ఇంకోటి మీరు చేసే తెర మీద చేశారు, బుల్లి తెర మీద చేశారు, ఇవన్నీ ఒక ఎత్తు. దేవదాస్ కనకాల గారు, రాజీవ్, ఇంకోటి మీరు నేర్చుకొని దాన్ని విశ్లేషించి మేమంతా డైసెక్ట్ చేసి చేసేవాళ్ళం. మా అమ్మ టీచరు, అందుకని నేను అంటున్నాను, అదే అంతే, వేరే ఉద్దేశాలతోటి కాదు. ఇప్పుడు మీ ఆవిడ గొప్ప ఆర్టిస్ట్ అంటారా, మీరు గొప్ప ఆర్టిస్ట్ అంటారా? అది నేను చెప్పడానికి వీలేదు. ఇదంతా అయిన తర్వాత మీకు ఎలాగో కింద కామెంట్స్ వస్తాయి కదా, అందులో చూసి మీరు చెప్పండి. కామెంట్స్ లో ఖచ్చితంగా రాజీవ్ కనకాలే ఎందుకు వస్తాయి? అదేనా రూల్ ఉందా? సుమగారికి అభిమానులు ఎక్కువ కాబట్టి వాళ్ళ కింద ఏమని రాస్తారు, సుమగారు ఎక్కువ అని రాస్తారు. చూడండి, అయినా కూడా మీకే వస్తాయి. అప్పుడు నేనేం అంటలేదు, నాకు వస్తాయి రావాలని నేను అంటలేదు. ఇది ఇంత ఇంటర్వ్యూ అయిన తర్వాత చూడండి, కామెంట్స్ అడిగి చూడండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఫస్ట్ సినిమా నుంచి చూశారు, అలా మీరు ఫస్ట్ సినిమా నుంచి ఎంతోమంది హీరోలను చూస్తూ వచ్చారు. ఇప్పుడు రోషన్ కనకాల వంతు వచ్చింది. వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ గ్రాఫ్కి, ఇప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ సినిమాల్లో రోషన్ కనకాలకు వచ్చినంత లేదు. అప్పుడున్న పరిస్థితిని బట్టి, అప్పుడున్న దాన్ని బట్టి, అప్పుడున్న బడ్జెట్స్ని బట్టి, ఇప్పుడు ఇతనికి ఇంత మంచి స్టేజ్, ఇప్పుడు సగం పబ్లిసిటీ చేసుకోవడం చేతనయ్యి సోషల్ మీడియా అండగనక ఉంటే దాని ఎరా వేరు. ఆ అబ్బాయి ప్రజల్లోకి వెళ్ళటం అనేది చాలా ఈజీ. ఆ కంపారిజన్ చెప్తున్నా నేను. మీరు ఇప్పుడు దానికి దీనికి చూసి అసలు రోషన్ ఏ రేంజ్కి వెళ్తాడని మీ ఉద్దేశం? అంటే అది ఇప్పుడే చెప్పడం కష్టం. అన్లెస్ అంటిల్ మీరు ఒక 3 సినిమాలు అయ్యేంత వరకు ఏమీ చెప్పలేము. డెఫినెట్గా నా లెక్కలో ప్రకారం, నేను చూసిన దాంట్లో, నేను బేరీజ్ వేసుకుంటున్న దాంట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్గా మార్కులు సంపాదించాడు. ఎన్ని మార్కులు వస్తాయి మీ వాడికి? 95 మార్క్స్. డిస్టింక్షన్, ఖచ్చితంగా డిస్టింక్షన్లో పాస్ అవుతాను. తర్వాత నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు స్టార్డమ్ అన్నది ఏ లెవెల్కి వెళ్తుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేము. కరెక్ట్. అది 2-3 సినిమాల వరకు. తండ్రిగా నన్ను అడిగితే నేను ఒకటి మాత్రం చెప్పగలను, వాడుకున్న ఫిజిక్కి, వాడుకున్న దీనికి వాడు మాస్ హీరో కంపల్సరీ అవుతాడు. మాస్ హీరోనే. ఏమున్నాడా స్ట్రక్చరు, స్టేజ్. నేను ఆ పాట పాడుతున్నప్పుడు చూశాను, స్టేజ్ మీద మీ పక్కనే కూర్చొని చూశాను నేను. అమ్మ ఇంత ఈజీగా చేస్తాడు. దానికి కూడా దానికి ప్రాక్టీస్ అనేది లేదు, సరదాగా కమాన్ అని చెప్పి వెళ్ళిపోయి అంత స్టేజ్ ఫియర్ లేకుండా అనేది చాలా కష్టం. చూశాను కదా,
ఇప్పటికీ మన దగ్గర చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళకే ఇబ్బంది పడతారు. డెఫినెట్గా, ఎందుకంటే అది ఇబ్బంది పడ్డం అంటే ఏం లేదు. సర్టన్ టైమ్స్ స్టేజ్ ఫ్రైట్ అన్నది ఎన్నిసార్లు చేసినా ఇబ్బందే. మనం కెమెరా ముందు నటించడం వేరు, స్టేజ్ ఎక్కి మాట్లాడడం వేరు. చచ్చిపోతారు, భయపడతారు. అవును, చాలా పెద్ద పెద్ద వాళ్ళే వణుకొచ్చేస్తుంది. ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళని కాదు, నేను మిమ్మల్ని కూడా ఎన్ని చూసుంటాను, ఎన్ని సందర్భాల్లో చూసుంటాను. అలాంటిది మీరు కూడా అంత ఈజీగా ఎప్పుడు మాట్లాడినట్టు నాకు తెలియదు. అంటే 1-2 సార్లు నేను కూడా స్టేజ్ ఎక్కిన వెంటనే నాకు అర్థం కాదు ఏం మాట్లాడాలి అని తడుముకోవాల్సి వస్తుంది. బట్ నాకు అర్థం కాలేదు వీడు అంత ఈజ్ తోటి ఎలా మాట్లాడాడో. గ్రేట్. మీరేమనుకుంటున్నారు ఫస్ట్? ఇప్పుడు ఇన్ని చేశాడు కదా, ఇందులో ఎక్కడ మీరు బెస్ట్ అనిపించాడు రోషన్ మాట్లాడటంలో? ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే వాడు కుమ్మేశాడు. ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పుడే చాలా ఎఫెక్టివ్గా మాట్లాడేది సారథి స్టూడియోలో. అక్కడే మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అదే ఫస్ట్దే ఇంపాక్ట్ ఉండాలి. ఫస్ట్ ఆ రోజు మీరు ఇంకా అమ్మాయి ఇంకా పర్లేదు, ఇతనికి సంబంధించి ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఆ ప్రోగ్రామ్ తాలూకు సంఘటనల తాలూకు ఏమైనా ఫీడ్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలి మనం, అంతే. మిగతా ఆడేళ్ళు కొని మాట్లాడుకుంటాడు అన్నది అర్థమైంది. మొదటి సినిమాని 10 కోట్ల హీరోగా అలా నిలబెడుతున్నారు. నెక్స్ట్ వచ్చే భయపెట్టం కాదు, నిజం. ఇప్పుడు అంతే కదా మరి. ఇప్పుడు మీరు అంత పెట్టి ఒక పెద్ద స్ట్రాంగ్ పునాది పిల్లర్ వేస్తారు, దాని మీద ఎన్ని ఫ్లోర్లు వేస్తారు ఏంటనేది వాళ్ళ యొక్క హిస్టరీ, వాళ్ళ యొక్క నసీబ్. అది దానికి మీరేం చేస్తారు? మీరు వేయాల్సిన పిల్లర్స్ని చాలా పర్ఫెక్ట్గా ఒక ప్రాజెక్ట్గా వేసినట్టు వేసారు. అదైతే మీరు సుమ గారికి హ్యాట్స్ ఆఫ్ అందులో. అది తమాషం కాదు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఏ జానర్ అయితే అతనికి సూట్ అవుతుంది? అన్ని జానర్స్. నేను ఒకటని చెప్పలే. నేను ఇప్పుడు ఏమన్నానంటే ఈ సినిమా అయిన తర్వాత వచ్చున్నాయి ఆల్రెడీ. నాకు తెలిసిన సరుకుల్లోనే 7-8 సబ్జెక్ట్స్ వచ్చున్నాయి. అందులో నేను కొన్ని విన్నాను, కొన్ని విని ఇది బాగుంది కానివ్వండి అన్నాను. అయితే అతను వినాలి మెయిన్గా, ఎందుకంటే చేసేది అతను కాబట్టి. వినిన తర్వాత మీరు కానివ్వండి. ప్రొడ్యూసర్లు కూడా రెడీ ఉన్నారు ప్రొడ్యూసర్స్. నా ఉద్దేశం ఏంటంటే కామెడీ చేస్తే బెటర్ అని. ఎందుకంటే ఇప్పుడు ఇది చేసేస్తే నెక్స్ట్ మూడోది ఆటోమేటిక్గా నాకు తెలిసి కమర్షియల్ సినిమాలోకి వెళ్తాడు. కమర్షియల్ సబ్జెక్ట్ ఆల్రెడీ ఒకళ్ళు చెప్పున్నారు, అది పర్ఫెక్ట్గా నప్పుతుంది. అయితే ఇంకా ఆ కమర్షియాలిటీకి ఒకసారి టచ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేరు కూడా. అందుకని ఇప్పుడు ముందు కామెడీ చేసేయాలి ఒకటని అనుకున్నాను. తనేమనుకుంటున్నాడు నాకు తెలియదు. ఈ మీ డెసిషన్స్, రోషన్కి డెసిషన్, ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళ అమ్మాయి అంతే కదా, సుమగారే ఫైనల్ డెసిషన్. మీరు చూస్తూ ఉంటారా? అంటే అలా కాదు, నేను చెప్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు, అంటే రేపు పొద్దున్న నేను ఎక్కువ థ్రస్ట్ చేశాను నా ఒపీనియన్ని, రేపు పొద్దున్న ఎక్కడ ఫీల్ అవ్వకూడదు. నేనేదో రుద్దాను, మనసు మీదకి రుద్దాను, లేకపోతే మా నాన్న చెప్పిన దానివల్ల ఈరోజు నేను అది చేయాల్సి వచ్చింది అనుకోకూడదు. అంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు మీరు, అంతే. నేను చెప్పడం వరకు ఇదిగో నీ ఇష్టం, తర్వాత చేస్తే చేయి, లేకపోతే లేదు. అన్నం చూసుకుని మనస్సుని తల్లి ఎలా మురిసిపోతుంది, బ్రహ్మాండంగా బాగా ఏడిపిస్తోంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఏరా హీరో అంటుందా, ఏడిపిస్తోంది. రోజుకు ఒక కామెంట్ చేసి ఏదో ఒకటి, నువ్వు అక్కడ చూసావు, నువ్వు ఇది కామెంట్, నువ్వు ఇలా మాట్లాడింది చూసాను, మా ఫ్రెండ్స్కి కూడా చూపించాను ఏదో అని చెప్పేసి ఏదో అంటుంది. వాడికి కోపం కూడా వస్తుంది ఇది ఏడిపించే పద్ధతికి. సడన్గా కార్ ఇచ్చేసి, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి, సడన్గా ఎవరినిగా రోడ్డు మీద కనబడితే పికప్ చేసుకుని నేను వదిలిపెడతారండి అంటుంది. అదే దానికి, అదే నాకేమో ఇవ్వకూడదని. 18 years దాటేసింది, లైసెన్స్ చటుక్కుని వచ్చేసింది. నేనేమో ఫస్ట్ రాని లర్నర్ లైసెన్స్కే రావాలి, ఆ తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత కదా ఎప్పుడో సంగతి అన్నా. వెళ్ళింది ఎప్పుడు ప్రాక్టీస్ చేసిందో తెలీదు, ఎల్ఎల్ఆర్కి వెళ్ళిపోయింది, అయిపోయింది అన్నింది. అవునా, ఇంకా సర్లే ఎప్పుడు రావాలే లైసెన్స్ అనుకున్నా. కట్ చేస్తే లైసెన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు బండి అని కూర్చున్నా. అబ్బా నాకు సరే, ఇంక నేనేం మాట్లాడలేదు. టెన్షన్ పడతారా మీరు? అంటే ఆడపిల్ల కదా, పోనీ హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్లో ఉంది అంటే ఫోన్లో అనుకోవచ్చు. ట్రాఫిక్ మనకి కానీ షీ ఈజ్ వెరీ కాన్ఫిడెన్స్.
అసలు మామూలు కాన్ఫిడెంట్గా లేదు. అంతేలే, తన డబ్బు కాకపోతే ఎక్కడ వరకు పోవచ్చు అని మనది కాదన్నప్పుడు తన డబ్బే ఉంది, మీ డబ్బే ఉంది. అది కష్టపడి సంపాదిస్తే ఇది నా డబ్బుతో కొనుక్కున్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడేముంది, ఎన్ని తొట్టలు పడ్డా నాకేముందిలే, మా నాన్న మా అమ్మ చూసుకుంటారని ఫీలింగ్తో ఉంటారు. ఇప్పుడు అమ్మాయి ఏం చదువుతుంది, రోషన్ ఏం చదివాడు యాక్చువల్లీ? బీకామ్ అయిపోయింది రోషన్ది. పాప ఏమో ఇప్పుడు 12th. ఇంకా ఇది అయిపోగానే ఇంకా పైకి గ్రాడ్యుయేషన్కి. అది బహుశా మన మల్టీమీడియా దీంట్లోకి రావాలని. యాక్టింగ్ వైపు ఏం రాదా? అదే మల్టీమీడియా యాక్టింగ్లోకి రావాలని. నీకేమైనా ఉన్నాయంటే యాక్టింగ్ కావాలంటే లెసన్స్ నా దగ్గర తీసేసుకో. మల్టీమీడియా అవన్నీ ఉన్నాయంటే బహుశా చాలా కొద్ది కాలేజెస్ ఉన్నాయి. అది ఉన్నాయో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఉన్నాయి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నాయి, ఎంఏ లెవెల్లో ఉన్నాయి నాకు తెలుసు. ఉన్నాయి మంచి కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్లో మల్టీమీడియాకను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చాలా కరెక్టే. ఈ డిగ్రీ లెవెల్లో లేదుగా. ఉంది. ఉంది, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది. ఓకే, ఉంటే మంచిదే. ఉంది, బాంబేలో ఉంది, డెఫినెట్గా ఉన్నాయి. అయితే ఓకే.